అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీవీ ముచ్చట్లు తయారుకునే చలో చూసేద్దాం పాని. అందుకంటే మొదలు హెడ్లైన్స్. హరీష్ అసొంటి పిల్లలతోని మాట్లాడా అన్న మంత్రి కోమటిరెడ్డి. హరీష్ రావు ఎంబటే ఆర్చుకుంటూ మస్తు మండి. అదాని ముచ్చట్ల రేవంత్ రెడ్డి మీద గరమైన కేటీఆర్. దొంగ అనుడు కామన్ అయిపోయింది అనుకుంటా అయిండు ఫైర్. ముసలాయనని ఆఫీసోళ్ళు నిలబెట్టి చేయిచ్చిర్రు వెయిట్. అట్లనే 20 నిమిషాలు నిలబడాలని వాళ్ళకి సీఈఓ పనిష్మెంట్. ఫస్ట్ రోజు పంచులు డైలాగులతో షాలైన అసెంబ్లీ ఇయాల్టికి వచ్చే వరకల్లా ఇంకింత గరమైంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ లీడర్లు చూసుకుందాం మీరో మేమో అన్నట్టు తొడలొక్కటే కొట్టుకోకుండా నాలుక మడతబెట్టి మాట్లాడుతుంటా ఇంత డోసు పెంచుతురు. హరీష్ రావు అయితే మంచి కోమటిరెడ్డికి ఇగో ఇట్లా పనిచేసిండు కూడా. ఓ దిక్కు పబ్లిక్ పర్షాన్ల మీద అయితున్న అప్పుల మీద బారాస మీద అయితున్న బద్నం మీద కార్ పార్టీ ఎమ్మెల్యేలు కన్లేరా చేసుకుంటా అసెంబ్లీలో మాట్లాడుతుంది చూస్తూనే ఉంటున్నాం. అట్లనే మాట వచ్చి కాంగ్రెస్ పాలన మీద మాట్లాడే వరకల్లా మంత్రి కోమటిరెడ్డి ఇట్లా అనుకొచ్చిండు. దానికి ఒక్కటే సమాధానం చెప్ప ఆయన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేవాళ్ళని ఈ పిల్లలతో ఏం మాట్లాడతాం సార్? ఈ పిల్లలతో సార్ హరీష్ రావు అసంటి పిల్లలతోని నేను మాట్లాడను అని మంత్రి కోమటిరెడ్డి ఇట్లా మాట్లాడే వరకల్లా ఎంబటే హరీష్ రావు లేచి అరుచుకుండిగా. ఒక చిన్న సబ్మిషన్ సార్, మనం నార్మల్ గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము. ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది. కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాలి. కొందరు సభ్యులు అసెంబ్లీకి తాగొస్తురు అనుకుంటా గరమైండు. ఇక ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకల్లా చూసిన జనాలు కూడా తీరొక్క కామెంట్లు చేస్తున్నారు. అయినా అడిగినప్పుడు మంత్రిగా చెప్తే సమాధానం చెప్పాలి, లేకుంటే చెప్పం అని పద్ధతితో మాట్లాడాలి. అంతేగాని పిల్లల సొంటోలతోని మాట్లాడా అని ఇట్లా అనుడేంది? ఇసొంటి మాటలతోనే కదా పబ్లిక్ లో ఇంత పల్సగా అవుతురు అనుకుంటా కామెంట్లు చేస్తుర్రు జనాలు. ఏం మాటలో ఏం తీరో పొర్రిది. అసెంబ్లీ అయినా ఎక్స్లైనా పార్టీ మీటింగ్లైనా పబ్లిక్ ఉండే సభలైనా పవర్లున్న పార్టీని పట్టి మన ఆడుచుకున్నట్లా తగ్గేదలే అన్నట్టు చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు. జనాలకు జర్రంత తిప్పలైనట్టు అనిపించినా గానీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెనక ముంగట కాకుండా కాంగ్రెస్ వాళ్లకు కౌంటర్లతో ఇచ్చి పడేస్తున్నారు. అదే ఫ్లోలో అదాని ముచ్చట్ల కేటీఆర్ ఇగో ఈ తీర్లానికి వచ్చిండు. కాంగ్రెస్ పార్టీకి కళ్ళు తిరిగేటట్టు తీరొక్క పాయింట్లతో నడుచుకుంటున్న బీఆర్ఎస్ కు అదాని పంచ్తోని ఇంకా కొత్త ముచ్చట దొరికినట్టు అయింది. అటు సెంట్రల్ ల బీజేపీని, ఇటు స్టేట్ల హ్యాండ్ పార్టీని అదాని వివాదంతో ధనాదాని ఇచ్చి పడేస్తుంది కార్ పార్టీ. ఇవాళ అదానికి వ్యతిరేకంగా సీఎం ర్యాలీ అనే వరకల్లా కేటీఆర్ ఈ తీర్ల రాసుకొచ్చిండు. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు అదానికి అన్ని తీర్ల తోడు నీడగుంటున్న ఆయన కోసం కష్టపడుతున్న రేవంత్ రెడ్డి ఇవాళ అదానికి వ్యతిరేక ర్యాలీ తీస్తాడట. జైపూర్ లో అతిథి మర్యాదలు మంచిగా కాలేదో ఏమో మరి, లేకుంటే ఢిల్లీలో అపాయింట్మెంట్ దక్కలేదనో మొత్తానికి కొత్త నాటకానికి పరదలేపిండు మన చిట్టి నాయుడు. బాయ్ అనుకుంటా 100,000 కోట్లు వంచుకున్న ముఖ్యమంత్రి అదాని వ్యతిరేక ర్యాలీ తీస్తున్నాడట. నవ్విపోదురుగాక నాకేంది సిగ్గు అని రేవంత్ న్యూసే రాసుంటారు. మిమ్మల్ని ఎన్నుకున్నంత మాత్రాన పబ్లిక్ మరీ అంత తెలివి తక్కువలు అనుకుంటుర్రా? లేకుంటే మళ్ళీ మోసం చేయొచ్చు అనుకుంటుర్రా? దొంగ అనుడు ఇయాల రేపు కామన్ అయిపోయింది అనుకుంటా ఎక్స్లో ఈ తీర్లాడ్చుకుంటూ కేటీఆర్. ఇప్పటికే మొన్న అసెంబ్లీ మీటింగులు చాలా అయినప్పుడు అదాని టీషర్ట్లతో వచ్చినందుకు బీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేసే వరకల్లా కార్ పాటోలు కండ్లెర్ర చేస్తుర్రు. ఇప్పుడు ఇట్లా ఇంకింత పెద్దగా అవుతుంది పాంచాదిగా. ఇవాళ రేపు ఏదైనా పని అల్కగా అవుతుందా చెప్పురి? ఏదైనా పని కావాలంటే గంటలు నిలబడక తప్పది. ఇంకా గవర్నమెంట్ ఆఫీసులలోనైతే నిలబడి కాలు పోతాయి తప్పితే పొద్దుమికే దాకా పనే కాదు. ఒక్కోపారి పొద్దుమికినా పనులు కావు. కానీ అట్లా ఒక ముసలైనను పని మీద వస్తే 20 నిమిషాలు నిలబెట్టినందుకే ఈ ఆఫీసర్ ఎసొంటి యాక్షన్ తీసుకుండో జుడూరి సిబ్బంది మీద. ఏమైంది? అందరు నిలబడి మౌనవ్రతం పాటిస్తుర్రు అని చూస్తుర్రా? వాళ్ళు మౌనవ్రతం కాదు, చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తుర్రు. ఉత్తరప్రదేశ్ నోయిడా అథారిటీ ఆఫీస్ లా ఏదో పని పడి ఓ పెద్ద మనిషి వచ్చిండట. ఇక ఆఫీసులలో ఎట్లుంటది కథ? గంటలు నిలబడేదాకా పనిలే కావు. అట్లనే ఆ ముసలైనను కూడా ఆడున్న సిబ్బంది పట్టించుకోకుండా 20 నిమిషాలు నిలబెట్టిరట. కథం ఇక
మీరు అట్లెట్లా నిలబెడతారా పెద్ద మనిషిని అని ముచ్చట తెలవంగానే మొత్తం సిబ్బందిని మీరు కూడా 20 నిమిషాలు అట్లనే నిలబడి పని చేయమని పనిష్మెంట్ ఇచ్చిండు నోయిడా అథారిటీ CEO డాక్టర్ లోకేష్ సారు. చూసిరా, పని కోసం వచ్చిన వాళ్ళని పట్టించుకోకుంటే వాళ్ళకు కూడా గంతే బాధ అవుతుంది. ఇది మీరు తెలుసుకోవాలి. ఇంకోసారి ఇట్లా కాకుండా చూసుకోమని గట్టి సురుకులు పెట్టిండట. ఇక ఈ ముచ్చట తెలవంగానే అబ్బా ఎంత మంచి ఆఫీసర్ అబ్బా, అసొంటి ఆఫీసరు మన తాన కూడా ఉంటే మన గవర్నమెంట్ ఆఫీసులలో పనిచేసేటోళ్ళు రోజులు నిలబడి పని చేస్తారు కావచ్చు అని నవ్వుకుంటురట. కానీ ఇట్లా పట్టించుకున్నోళ్లకు గిసొంటి శిక్షలేస్తేనే తొవ్వలకు వస్తారు. ఏమంటారు? ఏమంట ఫ్రీ బస్ చాలా అయిందో ఆటోల పరిస్థితి ఘోరమైంది. అందుకోసం చాలా ధర్నాలు రాస్తారోకలు కూడా అయినాయి. ఇంకా కూడా అయినా సర్కార్ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు తీరుస్తలే. ఇట్లా కేటీఆర్ సారు ఆటో నడుచుకుంటే నిరసన చేసిండు. ఫ్రీ బస్ చాలా అయితే మా పరిస్థితి ఘోరమైతుంది, మా పొట్ట గడువుడు కూడా చాలా కష్టం, మా సంసారాలు ఎట్లెళ్తాయని ఆటో వాళ్ళంతా గోడెల్లో పోసుకుంటే మీరేం రందివడకుర్రి, మీ బాధలు మా బాధలు కావా అని సర్కార్ కొన్ని హామీలు ఇచ్చింది. అయితే కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాది అవుతున్నా కూడా ఎసొంటి హామీలు అమలు కాకపోయేసరికి అందరు కలిసి నిరసన షాల్ చేసిరు ఆటో వాళ్ళు. అయితే వాళ్ళకి సపోర్ట్ గా కేటీఆర్ సార్ కూడా ఓ చెయ్యి వేసింది ఇట్లా. ఓహో, కేటీఆర్ సారు ఆటో నడుపుకుంటా వెనకాల ఎమ్మెల్యేలను ఎక్కించుకొని అసెంబ్లీకి వచ్చిండు ఇట్లా. కేటీఆర్ తోటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరు కాకి అంగిలేసుకొని చేతులలో ప్లకార్డులు పట్టుకొని అసెంబ్లీ కాడ నిరసన చేసిర్రు. అటెనక కేటీఆర్ మీడియా ముంగట్టుకొచ్చి ఎన్నికల హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకోవాలి, ఆటో డ్రైవర్లకు అండగా ఉండాలని డిమాండ్ చేసిండు. ఇప్పటికే కాంగ్రెస్ పాలనలో ఏడాదిలోనే 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుర్రు. ఇవన్నిటికీ సర్కారే బాధ్యత అని అనుకొచ్చిండు. అంతేకాదు మీరేం రంది పడకుర్రి, మీకు న్యాయం జరిగేదాకా మా పార్టీ అండగా ఉంటది, మేం పోరాడతామని కేటీఆర్ సార్ భరోసా ఇచ్చిండు. మళ్ళీ ప్రతిపక్షం చెప్పేదాకా ఇది కూడా అట్లనే చేస్తారా, లేకుంటే సర్కార్ ఆటో డ్రైవర్లకు ఏమన్నా న్యాయం చేస్తుందా అన్నది ముందు తెలుస్తదిగా. హీరో విలన్ కొట్లాడి కామెడియన్ చంపేసినట్టు హీరో అల్లు అర్జున్ పంచాయతీలో కూడా గట్లనే అయింది. సంధ్య థియేటర్ తొక్కిస్లాటలా అల్లు అర్జున్ అరెస్ట్ చేసిరు సరే, కానీ నడుమిట్ల ఫ్యాన్స్ ఏం చేసిరు, వాళ్ళ మీద కూడా కేసులు వేసిరట. మన ఎందుకు ఏందన్నది పురా గడుచుకుందాం పండ్రి. అయ్యో అన్న పాపానికి 6 నెలల శని చుట్టుకుందట. ఇగో ఇప్పుడు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పరిస్థితి కూడా గట్లనే ఉంది. ఏమంట సంధ్య థియేటర్ కు చెప్పక చేయక పోయిండో ఆ తొక్కిస్లాటలో రేవతి అనేట ఆమె జీవ్ పోయింది, వాళ్ళ కొడుకు సావు బతుకులు నడుమున్నాడు. ఆ ముచ్చటల అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేసి ఇడిచేసిరు కూడా. అయితే ఇప్పుడు అస్సలు పంచాది ఏందంటే తమ అభిమాన హీరో అరెస్ట్ అయినందుకు బన్నీ ఫ్యాన్స్ తెలంగాణ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిరు కదా. అయితే ఎవరైతే అట్లా పోస్టులు పెట్టిర్రో వాళ్ళందరి మీద గట్టి నిఘా పెట్టి వరుసగా కేసులు పెట్టుడు షురూ చేసిర్రు. అంతేకాదు కొందరికి నోటీసులు కూడా పంపిర్రు. పోలీసుల చర్యలను తప్పుడు పోస్టులతో ప్రచారం చేసినందుకే ఈ యాక్షన్ తీసుకుంటున్నట్టు పోలీసులు చెప్తుర్రు. ఈ ముచ్చట ఇట్లుంటే ఎవరైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు సర్కార్ కు ఆపోజిట్ గా పోస్టులు పెట్టిర్రో వాళ్ళంతా ఇప్పుడు ఆ పోస్టులు దోలాడి మరీ డిలీట్ చేసే పనుల పడ్డారట. చూసిర్రా, అన్నమో రామచంద్ర అని ఎవల పనాలు చేసుకోకుండా మా హీరో అని బట్టలు చింపుకుంటే ఏమైందో కథ. ఇప్పుడు హీరో బయటికి వచ్చిండు, నడుమిట్లా ఏం చేయని ఫ్యాన్సేగా బలైంది. మళ్ళీ ఎప్పుడు ఏ ఫంక్షన్ అయినా ప్రెస్ మీట్ అయినా నా ఆర్మీ అని చెప్పుకునే బన్నీ తన ఫ్యాన్స్ కష్టాలల్లుంటే ఆదుకుంటాడా, లేకుంటే నాదే సక్కలేదు ఇంకా మందికేం అడ్డం పోవాలి అని ఊకుంటాడా అన్నది ముందు తెలుస్తుందని ఎదురు చూస్తురట నెటిజనాలు. చూడాలిగా ఏమైతుందో. ఇప్పుడు అంతా అయ్యప్ప వాళ్ళ టైం కదా, ఏడ చూడు చాలా మంది మాలేసుకొనే కానొస్తురు. మాలేసుకొని దీక్ష చేసుడు ఎంత ముఖ్యమో పెద్ద పాదం నడిచి ఆ అయ్యప్పని దర్శనం చేసుకున్నాడు కూడా అంతే ముఖ్యం. కాలు చేయి చక్కగా ఉన్నోళ్ళు ఎట్లనో అట్లా కొండెక్కి దర్శనం చేసుకోగా చూసినాం గాని ఒంటి కాలుతోని కొండెక్కుడు ఎంత కష్టం. కానీ ఈ అన్న ఎంత అలుగ్గునెక్కుతుండో చూడురి. అందరూ పారి అన్న కాళ్ళు చక్కగా చూడురి. ఒక్కటే కాలుంది, ఇంకోటి కట్టె కాలు, అయినా కూడా కొండ ఎట్లా ఎక్కుతుండో కదా. భుజానికో బ్యాగు, నెత్తి మీద ఇరుముడు ఎత్తుకొని స్వామి నామం మనసులో తలుచుకుంటా కొండెక్కుతుండు. రాళ్ళు ముళ్ళు కొండలు బండలు ఏ వడ్డం వచ్చినా గాని నడకైతే ఆపుతలేడు. ఎంబడ అయ్యప్ప ఉన్నందుకే కావచ్చు అంత అల్కగా పోతుండు. ఇది ఆడ ఎంబట నడిచేటోళ్ళే వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టుడే లేటు. ఇయాల రేపు కాలు చేతులు చక్కగా ఉన్నోళ్ళే నడవనికి యాష్టపడి బండ్లు కార్లలో పోతుంటే ఒక్కటే కాలున్నా గాని ఆ అయ్యప్పని నమ్ముకొని ఎంత అలుగ్గున పోతుండో. ఇది కదా నిజమైన భక్తి అంటే. ఎరుమేలి టు పంబ మొత్తం 45 కిలోమీటర్లు ఉంటది. అలుదకొండ ఎక్కుడు కష్టం, కరిమెల కొండ దిగుడు కష్టం. అయినా కూడా ఒంటి కాలు మీద ఇట్లా నడవనికే ఎంత ధైర్యం కావాలి. ఏది ఏమైనా అయ్యప్ప స్వామి దర్శనం అందులో ఇట్లా పెద్ద పదం నడిచి పోవడు ఒక గొప్ప అదృష్టం. జీవితంలో ఒక్కసారైనా ఇట్లా కొండ నడిచి పోవాలి, అప్పుడు కదా మన జన్మ ధన్యమయ్యేది. స్వామియే శరణమయ్యప్ప అనుకుంటా కామెంట్లు చేసి మెచ్చుకుంటుర్రు అయ్యప్ప మీద ఈ అన్నకున్న భక్తిని చూసినోళ్ళు. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూ మైక్ టీవీ ముచ్చట్లు.